గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం 10 రూపాయల బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. మేడం గారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. సో మాధవిరెడ్డి గారు, న్యూస్ ఏంటంటే తైవాన్ మార్కెట్స్కి సంబంధించి భారత జనాభా 147 కోట్ల పైమాటే. అందులో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఎన్ఎస్సిలో నమోదిత ఇన్వెస్టర్ల సంఖ్య 13 కోట్ల పైచిలుకే. మన ఎన్ఎస్సి ఇన్వెస్టర్లో కనీసం 6వ వంతు జనాభా కూడా లేని చిన్న దేశం తైవాన్. సో ఇప్పుడు భారత్ను ఒక విషయంలో తాజాగా అధిగమించేసింది. ప్రపంచంలో అత్యంత విలువైన స్టాక్ మార్కెట్లలో భారత్ను వెనక్కి నెట్టి తైవాన్ 5వ స్థానానికి నెట్టిందంట. ఏంది మేడం? అంటే దగ్గర మన ఢిల్లీ, హైదరాబాద్ పాపులేషన్, అంత పాపులేషన్ చిన్న కంట్రీ, మార్కెట్ల పరంగా 2 కోట్ల భారతదేశాన్ని 5వ స్థానానికి నెట్టేసిందండి. ఏంటి అసలు? సో మన జనాభాతో మనం పోల్చుకున్నా, లేకపోతే మన ఎకానమీతో పోల్చుకున్నా, అసలు ఎక్కడా కూడా అది చాలా చిన్న స్థానంలో, చాలా తక్కువ స్థానంలో ఉన్నట్టే మనకు చూడొచ్చండి. బట్ ఏ విధంగా అసలు మన మార్కెట్ క్యాప్, మన స్టాక్ మార్కెట్ గురించి మనం ఇంతలా చెప్పుకుంటున్నాము. సో మన మార్కెట్ క్యాప్ చూసుకుంటే $4.5 ట్రిలియన్ మన మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ ఎంటైర్ స్టాక్ మార్కెట్ అయితే, దాన్ని మించి వాళ్ళది $4.95 ట్రిలియన్ కి వాళ్ళ మార్కెట్ క్యాప్ అనేది ఎప్పుడైతే వెళ్ళిందో అందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఉన్నారండి. దానికి కారణం ఒక్కటే ఒక కంపెనీ, దట్ ఈజ్ TSMC, అంటే తైవాన్ సెమీ కండక్టర్స్ కంపెనీ. ఈ ఒక్క కంపెనీ వాళ్ళ ఎకానమీని, లేకపోతే వాళ్ళ మార్కెట్, అంటే వాళ్ళ స్టాక్ మార్కెట్ చరిత్రనే రాసి పెట్టింది అంటే మనం ఆశ్చర్యపోవక్కర్లేదండి. ఎందుకంటే ఈ కంపెనీనే వరల్డ్లో కావాల్సిన అన్ని ఏదైతే మనకి ఇప్పుడు ఈ రెవల్యూషన్ జరుగుతుందో కావాల్సిన చిప్స్ అన్నిటినీ కూడా, సెమీ కండక్టర్స్ అన్నిటినీ కూడా, అంటే ఇది ఒక చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఈ TSMC. సో వాళ్ళ ఇండెక్స్లో ఈ కంపెనీ యొక్క మన వెయిటేజ్ చూసుకుంటే దాదాపుగా 42% ఉంటుంది. అంటే వాళ్ళ ఇండెక్స్లోని ఈ ఒక్క కంపెనీ పెరగడం వల్ల ఈ విధంగా మార్కెట్ క్యాప్ అనేది, అంటే లాస్ట్ ఇయర్కి చూసుకుంటే ఈ ఒక్క కంపెనీ షేర్ వాల్యూ 56% పెరిగింది. సో దీనివల్ల ఏమైందంటే ఇండెక్స్లో దాని వెయిటేజ్ కూడా అంత ఉండడంతో ఒక్కసారిగా మన మార్కెట్ క్యాప్ని, అంటే ఇండియన్ ఓవరాల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా దాటి అక్కడికి వెళ్ళిపోయింది. సో మన వాళ్ళు కూడా చాలామంది ఈ పాటికే చూస్తూ ఉంటారు. ఎందుకంటే అంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఈ తైవాన్ ఇండెక్స్లో పెట్టిన ఇన్వెస్టర్లు కూడా ఉన్నారండి. సో దే మైట్ బీ ఫీల్ సో హ్యాపీ, మాకు ఇన్ని రిటర్న్స్ వచ్చాయి అని చెప్పి ఆనందపడ్డ వాళ్ళు ఉన్నారు. బట్ ఏంటంటే దే నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ఎందుకంటే డైవర్సిఫికేషన్ ఏమీ లేదండి. అంటే ఒక్క కంపెనీతో ఇండెక్స్ అనేది ఆ విధంగా పెరిగిపోవడం, మార్కెట్ క్యాప్ పెరిగిపోవడం, ఎప్పుడైనా ఈ ఏఐలో మనకి ఏమైనా రెవల్యూషనరీ చేంజెస్ వస్తే మళ్ళీ అది ఆ కంపెనీలో కానీ ఎటువంటి వాల్టిలిటీ కానీ వచ్చినా, లేకపోతే ఆ పిఈ అనేది చాలా హైలో ట్రేడ్ అవుతుంది. ఎప్పుడైనా ఆ పర్టికులర్ TSMC కంపెనీ కానీ, ఈ తైవాన్ సెమీ కండక్టర్ కంపెనీ షేర్స్ కానీ ఎప్పుడైతే పడిపోతాయో ఇమీడియట్గా ఈ మొత్తం అంతా కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. సో ఎవరైతే ఈ వీటిల్లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి ఈ పర్టికులర్ ఇండెక్స్ని. అంటే ఇంకొన్ని గణాంకాలు కూడా ఉన్నాయి మాధవిరెడ్డి గారు. అమెరికా విషయానికి వస్తే 77.95 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో ప్రపంచంలో అత్యంత విలువైన స్టాక్ మార్కెట్ కొనసాగుతుంది. చైనా విషయానికి వస్తే 17.75 లక్షల కోట్ల డాలర్లు. జపాన్ విషయానికి వస్తే 8.7 లక్షల కోట్లు డాలర్లు. హాంకాంగ్ విషయానికి వస్తే 7.25 లక్షల కోట్ల డాలర్లు. వరుసగా 2, 3, 4 స్థానాల్లో ఉన్నాయి. సో అంటే ఇక్కడ మెయిన్ రీజన్ ఈ సెమీ కండక్టర్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటి వల్లేనండి. అంటే ఈ పర్టికులర్ ఏదైతే మీరు ఇప్పుడు చెప్పారో, సో దీనికి మెయిన్ రీజన్ అంటే హాంకాంగ్ మనకన్నా ముందే ఉంది, తర్వాత మనకన్నా ముందు ఇప్పుడు తైవాన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం 6th ప్లేస్ లోకి వెళ్ళిపోయాం, 6వ ప్లేస్ కి వచ్చేసామంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే అంతా కూడా ఈ చిప్ మేకింగ్, ఈ పర్టికులర్ ఏఐ వల్ల వచ్చిన దాని వల్ల అండి. బట్ ఏఐలో కూడా ఇప్పుడు మనం కొన్ని వింటూ ఉన్నాము. ఎట్లా అంటే ఇప్పుడు ఏఐని ఎవరైతే దీన్ని అడాప్ట్ చేసుకున్నారో, ఈ అడాప్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళు కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసి
అడాప్ట్ చేసుకున్నారు. ఈ ఖర్చును భరించడానికి మనం చూసాం చాలా లే ఆఫ్స్ జరిగాయి అంతా కూడా. ఎందుకంటే ఇంత ఖర్చును భరించాలి అంటే వాళ్ళ ఎక్స్పెండిచర్ తగ్గించుకోవాలని చాలా మంది ఎంప్లాయీస్ ని పెద్ద ఏవైతే ఈ టెక్నాలజీ కంపెనీస్ ఉన్నాయో మైక్రోసాఫ్ట్ కానీ ఇంకా ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా చాలా మంది ఎంప్లాయీస్ ని తీసేసి ఆ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ని చేశారు. బట్ ఇప్పుడు వాళ్ళు గమనించింది అంటే అడాప్ట్ చేసుకోవడానికి ఎంప్లాయీస్ ని పంపించేశారు. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేయడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అంటే ఒక ఏఐని అడాప్ట్ చేయడంతో పాటు ఆ ఏఐని దాన్ని మన కంపెనీస్ లో కంటిన్యూగా దాన్ని వాడుతూ ఉంటే కూడా దాని రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ కూడా చాలా హైలో ఉంటాయండి, కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్. ఇంకా మా వల్ల కాదు, మేము ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఆల్రెడీ ఖర్చులు తగ్గించుకుంటున్నాము, ఎంప్లాయీస్ని పంపించేసాము, అప్పులన్నీ చేసి ఏఐని అడాప్ట్ చేసుకున్నాము. ఇప్పుడు అడాప్ట్ చేసిన తర్వాత ఎవరైనా ఎందుకు అడాప్ట్ చేసుకుంటారండి? ఖర్చులు తగ్గుతాయని. కానీ ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నది ఏంటంటే మనుషులతో చేయించుకుంటేనే మాకు కొంచెం తక్కువతో అయిపోయింది, ఈ ఏఐని అడాప్ట్ చేసుకుని ఏఐని మేము ఎప్పుడైతే వాడుతూ ఉన్నామో మా ఖర్చుల వరకు చాలా ఇప్పుడు పెరిగిపోయాయి, మాకున్న ఏదైతే బడ్జెట్ పెట్టుకున్నామో అది 4 నెలల్లోనే అయిపోయింది. ఇప్పుడు ఈ ఏఐని ఇప్పుడు ఏ విధంగా ఈ కంటిన్యూ చేయాలి, మా వల్ల అయితే ఇంత భారం, ఇంత ఖర్చుల భారం, దీనికన్నా మా హ్యూమన్ పెట్టి స్టాఫ్ని పెట్టి మేము చేసుకుంటేనే చాలా తక్కువగా అవుతుందని చాలామంది మైక్రోసాఫ్ట్ కానీ లేకపోతే ఇంకా కొన్ని పిజ్జా హట్ కానీ వాళ్ళందరూ కూడా కొన్ని మిస్టేక్స్ కూడా గమనించారండి. అంటే ఏఐని యూజ్ చేయడం వల్ల అది 100% పర్ఫెక్ట్ కదా, ఎందుకంటే దిస్ ఈజ్ ఎ కన్సాలిడేషన్ ఫేజ్. ఒక్కసారిగా అంటే ఏది కొత్తది వస్తే అదే మనం అడాప్ట్ చేసేసుకోవాలి అంటే టైం పడుతుంది కదా. సో డెఫినెట్లీ ఏఐ ఈజ్ ఏ వండర్ఫుల్ అంటే కొత్త టెక్నాలజీ. బట్ ఏంటంటే ఎంత ఫాస్ట్గా అడాప్ట్ చేసుకోకుండా బట్ ఇట్ హ్యాస్ టు టేక్ సమ్ టైమ్. సో ఖర్చులు తగ్గించుకుంటూ ఏ విధంగా మనం ఏఐని మన కంపెనీస్లో అడాప్ట్ చేసుకోవాలో దీనికి కొంత టైం అయితే పడుతుంది. బట్ ఎవరైతే ఆల్రెడీ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి ఏఐని ఏఐ టూల్స్ని వాడుతూ హ్యూమన్ని పక్కన పడేశారో ఇప్పుడు మళ్ళీ కూడా రివర్స్ అయింది మొత్తం. మళ్ళీ ఇదేదో మనం ఎందుకంటేనండి అక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు ఒక కార్ని నడపాలి అంటే ఆయిల్ కావాలి, అలానే ఒక ఏఐని కానీ మీరు కంటిన్యూగా మీ ఆఫీసుల్లో కానీ అది కంటిన్యూగా మీరు ఆ టూల్స్ని వాడాలి అంటే టోకెన్స్ కావాలి. సో ఈ టోకెన్స్ కావాలి అంటే హై ఎండ్ చిప్స్ కావాలి. ఈ చిప్స్ని ఎంత వరకు వాళ్ళు అంటే ఒక పర్టికులర్ మీరు ఒక క్వశ్చన్ ఓపెన్ ఏఐలో అడిగితే మీకు ఆన్సర్ ఇస్తుంది. ఈ ఆన్సర్ ఇవ్వడానికి అది ఎన్నో రకాల టోకెన్స్ని యూజ్ చేస్తుంది, అంటే మిలియన్స్ ఆఫ్ టోకెన్స్ని యూజ్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఈ మిలియన్స్ ఆఫ్ టోకెన్స్ని వాళ్ళు తెచ్చి కొనుక్కొని అక్కడ దాన్ని కంటిన్యూగా ఆయిల్ ఇచ్చినట్టుగా ఇస్తూ ఉండాలి. సో దీనికన్నా ఒక హ్యూమన్ పెట్టుకుంటే మాకు తక్కువ అయిపోతుంది, దీనికి ఇన్ని టోకెన్స్ ఇన్ని చిప్స్ కొని మేము ఎంత కంటిన్యూస్గా మేమైతే చేయలేకపోతున్నాం. ఐదర్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఏఏ ముందుకు వెళ్ళాలి అంటే తక్కువ బడ్జెట్లో ఉండే చిప్స్ రావాలి, తక్కువ మెయింటెనెన్స్తో ఏఏని ఇంప్లిమెంట్ చేసుకునే ఆ అవకాశం వస్తేనే ఇక్కడ నుంచి ఏఐ అనేది ముందుకు వెళ్తుంది. ఇంతే కాస్ట్ ఉంది, ఇంతే మెయింటెనెన్స్ కాస్ట్ ఉంది అంటే అగైన్ మళ్ళీ బ్యాక్ టు హ్యూమనే మనకి. ఎందుకంటే ఫైనల్గా ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కాస్ట్ కదండి. ఏది మనకి కాస్ట్ తక్కువగా ఇస్తుందో, ఏదైతే తక్కువ కాస్ట్తో మన వర్క్ సింపుల్గా అయిపోతుందో దాన్నే మనం అడాప్ట్ చేసుకుంటూ ఉంటాము. సో కాస్ట్ కానీ ఏఐలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటే అగైన్ హ్యూమన్తోనే మనం వర్క్స్ చేయించుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధంగా ఏఐ అంతా కూడా కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంది. సో ఏదైతే ఈ తైవాన్ న్యూస్ వచ్చిందో దిస్ కుడ్ బి అ వెరీ ఏంటంటే ఇలాంటి అంటే రెవల్యూషనరీలో ఏఏ రెవల్యూషనరీ వల్ల మాత్రమే మన ఇండియన్ మార్కెట్ క్యాప్ని క్రాస్ చేసింది బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ కంపెనీ, సెమీ కండక్టర్ కంపెనీ. బట్ ఎవరైతే ఈ తైవాన్ ఇండెక్స్లో చాలా హెవీగా మన ఇండియన్ ఇన్వెస్టర్స్ కూడా చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లేకపోతే డైరెక్ట్గా రకరకాలుగా ఈ తైవాన్ కంట్రీలో ఆ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మాధురి గారు.